హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఉగాది టు ఆల్. ఇంకా ఈరోజు ఉగాది వ్లాగ్ అయితే షూట్ చేయబోతున్నాను అండి. ఈసారి ఉగాది పండుగ వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నేను ఇంకా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాను. ఈ ఇయర్ యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి సో ఇంకా సెలబ్రేట్ చేసుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే చాలా ఉంటుందండి. వాళ్ళు చేసిన సాక్రిఫైసెస్ ఇంకా మా కోసం చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పటికి కూడా స్టిల్ వాళ్ళ పెళ్ళయి 50 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఫ్రిడ్జ్ అనేది అలవాటు లేకుండా పోతుంది. సో ఇంకా మేము అయితే వాళ్ళకి ఈ ఫెస్టివల్కి ఫ్రిడ్జ్ అయితే గిఫ్ట్ ఇచ్చాము. చూడండి, డబల్ డోర్ ఫ్రిడ్జ్ చాలా అంటే చాలా బాగుంది. న్యూ మోడల్ ఫ్రిడ్జ్ అయితే గిఫ్ట్గా ఇచ్చేసాము వాళ్ళకి. సో హ్యాపీ అండి. అదేవిధంగా మాది బీరువా ఉండే లాస్ట్ ఖరాబ్ అయిపోయింది. సో దాని గురించి కొత్త బీరువా కూడా తీసుకొచ్చాము. నెక్స్ట్ అదే కొత్త మోడల్ కూలర్ కూడా అన్నీ ఈ ఇయర్ వాళ్ళకి చాలా హ్యాపీ అనమాట. అన్నీ తీసుకొచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికైతే పరమన్నం రెడీ అవుతుంది. ఇది వచ్చేసి పరమన్నము, ఇది వచ్చేసి పాలు దాంట్లోకి, ఇది వచ్చేసి శనగపప్పు. కంపల్సరీ బొబ్బట్లు అయితే చేస్తాం కదండి. సో దానికోసం అయితే శనగపప్పు అయితే కడిగి పెట్టాను. ప్రస్తుతానికి ఇలా అవుతుంది. ఇంకా మా వదిన చేస్తుంది బొబ్బట్లు, చాలా బాగా చేస్తుంది. చూపిస్తాను, చూస్తూ ఉండండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఉగాది పండుగ? మేమైతే చాలా బాగా అంటే బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చూస్తూ ఉండండి. సో ఇంకా ఇక్కడ మా అత్తయ్య అయితే ఇంకా ఉగాది పచ్చడికి కుండ రెడీ అయితే చేస్తుందండి. సో మేము కుమ్మరోళ్ళం కాబట్టి ఇంకా మా ఇంట్లోకి కుండలు తీసుకొని వెళ్తారు. సో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ప్రస్తుతానికైతే కుండని ఇలా పూజిస్తుంది. అక్కడ బెల్లం అయితే తురిమేసి పెట్టానండి. అత్తమ్మ స్టైల్ ఉగాది పచ్చడి ఈరోజు. ఇక్కడ పరవన్నం అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా బంద్ చేశాను. బెల్లం ఇరిగిపోతుందని చెప్పేసి ఇంకా లాస్ట్కి బెల్లం వేసేసి పక్కకైతే పెట్టేశాను. చాలా బాగుంది టేస్ట్. చూస్తేనే అర్థమవుతుంది టేస్ట్ మంచిగా ఉందని చెప్పేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసేయాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా ఆయనమ్మ అని అడుగుతున్నావా? ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఈరోజు ఉగాది పండుగ అనమాట. సో దాని గురించి నాయనమ్మ ఏం చేస్తుందంటే ఉగాది పచ్చడ, నేనేమో అక్కడ పరవన్నము, బొబ్బట్లు, పచ్చడ, నాయనమేమో అక్కడ పచ్చడ దేవుడికి సంబంధించిన అవన్నీ చేస్తుంది. అదే బచ్చాలు. అత్తేమో అక్కడ మొత్తం ఏమంటారు దోణపాకు కడుతుంది. దీన్ని ఏమంటారు అంటే ఉగాది పండుగ అంటారు అనమాట. ఇట్లా మనం ఇయర్లీ వన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. దేవుడి దగ్గర ఇవన్నీ పెట్టేసి మంచిగా మనం తర్వాత మనం తినాలి. దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టినాక మనం తినాలి. అప్పుడు జగదా తాగొచ్చు, వాటర్ కూడా తాగొచ్చు. లోపలిది కూడా తినొచ్చు నాన్న. చూడండి మా బాబాకి ఎలా డౌట్స్ వస్తున్నాయో. మేము ఇలా సెలబ్రేట్ చేస్తుంటే ఆకలి వేస్తుందా? సరే తిందుపా. పరమాన్నం తింటావా? జయజన్నం తింటావా? సరే పో, నాయనమ్మ దగ్గర కూర్చోపో. నాయనమ్మ దగ్గరకు భక్షాల కోసం అయితే ఇంకా బెల్లం పానకం రెడీ అయిపోతుంది. ఇంకా పిండి అయితే రెడీ చేసి పెట్టాను. అంటే ఏమంటారు శనగపిండిని ఉడకబెట్టుకొని మిక్సీకి వేసేసి పెట్టాను. సో రెడీ అవుతుంది. ఆల్రెడీ పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నాను, మైదా పిండి. ఓకేనా, ప్రస్తుతానికి ఇది అవుతుందండి. అసలు మస్తు లేట్ అవుతుంది. పిల్లలతో చేస్తూనే ఉన్నాము. అసలు మస్తు అంటే మస్తు ఉడకవస్తుంది ఊర్లో అయితే. అబ్బా ఘోరంగా ఉంది కిచెన్లో వంట చేయడం అయితే. సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలా రెడీ అవుతున్నాయి. త్వరగా చేయాలి. ఎన్ని ఐటమ్స్ కదా, మస్తు టైం పడుతుంది. అటు అత్తమ్మ చేస్తుంది, ఇటు వదిన చేస్తుంది, ఇటు నేను చేస్తున్నా, అయినా కూడా అవతలేదు. అందులోనే పిల్లలు ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంక ఇబ్బంది పెడుతున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇది అవుతూ ఉందండి. చూస్తూ ఉండండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంప్లీట్ అయిపోయింది. ఇంకా అత్తమ్మ పూజ అయితే చేస్తుంది. జస్ట్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ నుంచి మా ఇంట్లో అయితే ఇదే పీట అయితే నడుస్తుందండి. సో మాకు ఏలవేలుపు వెంకటేశ్వర స్వామి దేవుడు అయితే వెలిశాడు. సో ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా మేము ఈరోజు పండగ అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగిపోయింది. చూడండి, హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాదిగా మై డియర్ హస్బెండ్. ఉగాది సెలబ్రేషన్స్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇలా జరుగుతున్నాయండి. సో ఇంకా మా తాతయ్య నాయనమ్మకి కూడా ఇంకా మా అత్తమ్మ అయితే పెట్టేసింది. దేవుడి దగ్గర అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. అసలు విలేజ్లో అయితే చాలా ఎండ ఉంది, మస్తు అంటే మస్తు ఎండ ఉంది అసలుకి. సో ఇంక ఈ విధంగా అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బొబ్బట్లు చాలా ఉన్నాయి. మా వదిన ఏంటంటే కొన్ని ఏమంటే ఇన్ని చేస్తారు ఏదైనా సరే.
సో ఇంకా ఆ విధంగా ఉంది. సగం అయితే చేస్తాను, సగం ఈవినింగ్ చేస్తాను. మా అత్తమ్మకైతే దేవుడు అయితే వచ్చాడండి, మా ఇంటి వేరుకు దేవుడు. సో చూడండి, మా అత్తమ్మకి ఇంకా మన పెళ్ళైన తర్వాత మా తాతమ్మకి వచ్చేది, తాతమ్మ తర్వాత మా అత్తమ్మకి ఇంకా 30 years నుంచి అయితే ఇంకా అలా వస్తూనే ఉందన్నమాట. మాకు చాలా నమ్మకం అనమాట వెంకటేశ్వర స్వామి అనేది. సో ఇంక ఈ విధంగా ఉంది. భారతదేశంలో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ పెరగడానికి వీళ్ళు పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇలా భక్షాలను అయితే సాయంత్రం అయితే చేసామండి. తర్వాత ఇంకా అందరం రిలాక్స్ అవుతూ ఫెస్టివల్ అయితే అయిపోయిందండి. ఉగాది వ్లాగ్ వీడియోస్తో ఒక లైక్ చేయండి. బాయ్ అండి.